ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 15 నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రభుత్వం జీరో ఫేర్ టికెట్ను విడుదల చేసింది. ఉచిత బస్సు ప్రయాణం మార్గదర్శకాలపై కండక్టర్లకు, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 876 బస్సుల్లో 38 లక్షల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు రాజమండ్రి నుంచి అందిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటికే సూపర్ 6 పథకాలను కూడా అమలు చేస్తూ ప్రజాభిమానాలు పొందుతుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఇచ్చిన హామీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ అధికారులు బస్సులను కూడా సిద్ధం చేశారు. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ 3 జిల్లాల పరిధిలో 830 ఆర్టీసీ సర్వీసులలో కూడా ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందుబాటులో రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రతి పల్లె వెలుగు బస్సు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఈ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడు అధికారుల అంచనా ప్రకారంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారుగా 38 లక్షల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మనం రాజమండ్రి ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవ్ ఉన్నారు. మనం ఆయనతో కూడా మాట్లాడి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్టు 15వ తారీఖున ఏ సమయంలో ఈ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనేది మాట్లాడతాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందించబోతుంది. దీనికి సంబంధించి ఏమి ఏర్పాట్లు చేశారు మీరు? జనాలు అయితే ఎక్కుతారు కాబట్టి దానికి తగ్గట్టుగా స్ప్రింగ్స్ కండిషన్ కానీ, టైర్లు కానీ బాగా చేయించడం జరుగుతుంది. మేము ఇంతవరకు ఒక 70% వరకు అన్నీ ఫుల్ఫిల్గా చేసాము. 30% కూడా 2-3 డేస్లో కంప్లీట్ అవుతాయి. ఇందులో గవర్నమెంట్ మీకు ఏ నిబంధనలు ఇచ్చింది? అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? మహిళలు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదండి. ఎవరైనా మహిళలు, విద్యార్థులు దీన్ని వినియోగించుకోవచ్చు. ఆగస్టు 15 నుంచి ఎప్పుడు ఏ టైం నుంచి అందుబాటులోకి వస్తుంది? దీనికి ప్రత్యేకించి టైంలు ఏమీ లేవు. షెడ్యూల్ టైం ప్రకారం బస్సులు వెళ్తుంటాయి. ఆ బస్సును మీరు వినియోగించవలసిందిగా కోరుతున్నాం. అంటే ఏ బస్సుల్లో ఇప్పుడు అంటే కొంత అపోహలు ఉన్నాయి. అంటే ఏ బస్సు ఎక్కాలి, ఏ బస్సు ఎక్కకూడదు, ఎక్కడికైనా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, కొన్ని అనుమానాలు ఉన్నాయి మహిళలకు. మీకున్న ఆదేశాలు ఏంటి ప్రభుత్వం నుంచి? పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లో ఈ అవకాశం ఉందని చెప్తున్నాం. మహిళలు బస్సులు ఎక్కినప్పుడు ఫ్రీ పేర్ టికెట్ వచ్చే టికెట్ బయటకు వస్తుంది. అది కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. మనం ఇక్కడ ఈ విధంగా ఒక మహిళ ఉదాహరణకి రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళాలంటే మహిళ ఎక్కినప్పుడు దానికి సంబంధించి టికెట్ ఎలా ఉంటుంది దీనికి మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే టికెట్ ధర ఉంటుంది, కాకపోతే కిందన మాత్రం ఫ్రీ బస్సు, ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఆర్టీసీ అధికారులు ఈ టికెట్ టిమ్మిషన్లో కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ఇక్కడ స్త్రీ శక్తి ఈ టికెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్త్రీ శక్తి అనేది కూడా ఉంటుంది. మొత్తం టికెట్ ధర ఉంటుంది, ప్రభుత్వ రాయితీ ఉంటుంది, చెల్లించాల్సిన రాయితీ ఉంటుంది. కిందన ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఉంటుంది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ టికెట్కి సంబంధించి అంటే ఈ ఫ్రీ టికెట్ను కూడా ఇప్పటికే సాఫ్ట్వేర్ను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి. ఆగస్టు 15వ తారీఖున మహిళలంతా కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి.